Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్. కాలు తొలగించాల్సిన వృద్ధుడిని కాపాడిన మలక్పేట యశోద ఆసుపత్రిలో అత్యాధునిక చికిత్స. మధుమేహం ఉన్న వృద్ధుల్లో పాదంపై ఏర్పడే చిన్న గాయం కూడా నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కాలికి రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో తీవ్ర అడ్డంకులు ఏర్పడితే కాలి వేలు కుళ్ళిపోవడం, గ్యాంగ్రీస్, కాలు తొలగించాల్సిన పరిస్థితి, కొన్నిసార్లు ప్రాణాపాయం ఏర్పడుతుందని డాక్టర్ రంజిత్ కుమార్ తెలిపారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సర్జన్ డాక్టర్ రంజిత్ కుమార్ మాట్లాడుతూ, ఇటువంటి క్రిటికల్ లింబ్ థ్రెటనింగ్ ఇస్కీమియా వంటి ప్రమాదకర పరిస్థితుల్లో సకాలంలో రక్త ప్రసరణను పునరుద్ధరించే ఆధునిక వాస్కులర్ శస్త్రచికిత్సలు చేసి అవయవాన్ని కాపాడడమే కాకుండా రోగి జీవన నాణ్యతను కూడా మెరుగుపరుస్తాయని తెలిపారు. అటువంటి క్లిష్టమైన కేసుల్లో మలక్పేటలోని యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వాస్కులర్ సర్జరీ నిపుణులు వరంగల్ జిల్లా వర్ధనపేటకు చెందిన 81 ఏళ్ల కుసుమ భద్రయ్య కాలును తొలగించాల్సిన పరిస్థితి నుంచి విజయవంతంగా కాపాడారు. కుడికాలి 3వ వేలు గ్యాంగ్రీస్కు గురవడంతో ఆసుపత్రికి వచ్చిన ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కాలికి రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన ధమనిలో తీవ్ర అడ్డంకి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్య పరీక్షల్లో ఆయనకు రైట్ ఫెమోరో పాప్లిటియల్ ఆక్లూజివ్ డిసీజ్తో కూడిన క్రిటికల్ లింబ్ థ్రెటనింగ్ ఇస్కీమియా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఇప్పటికే టైప్ 2 మధుమేహం, రక్తపోటు కూడా ఉండటంతో కాలు పూర్తిగా తొలగించాల్సిన ప్రమాదం ఉందని గుర్తించిన వైద్య బృందం అత్యవసరంగా అవయవాన్ని కాపాడే వాస్కులర్ టైపాస్ శస్త్రచికిత్స నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. అత్యాధునిక వాస్కులర్ లింబ్ సాల్వేజ్ శస్త్రచికిత్స కన్సల్టెంట్ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్ డాక్టర్ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో రోగికి రైట్ ఫెమోరో పాప్లిటియల్ టైపాస్ శస్త్రచికిత్సతో పాటు గ్యాంగ్రీస్కు గురైన కుడికాలి 3వ వేలిని తొలగించే శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. మధుమేహం కారణంగా కాళ్లకు రక్త ప్రసరణ తగ్గి గ్యాంగ్రీను గురయ్యే రోగుల్లో సకాలంలో సరైన వాస్కులర్ చికిత్స అందిస్తూ పెద్ద ఎత్తున అవయవాలను కాపాడవచ్చని ఈ కేసు మరోసారి నిరూపించిందని యశోద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మలక్పేట యాజమాన్యం తెలిపింది. అత్యధిక వాస్కులర్ ఆపరేషన్ థియేటర్లు, ఆధునిక ఇమేజింగ్ సదుపాయాలు, అనుభవజ్ఞులైన వాస్కులర్ సర్జన్లు, కార్డియాలజిస్టులు, ఎండోక్రైనాలజిస్టులు, నెఫ్రాలజిస్టులతో కూడిన వైద్య బృందం ద్వారా తెలంగాణలో అత్యంత క్లిష్టమైన రక్తనాళాల వ్యాధులకు కూడా సమర్థవంతమైన చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి డైరెక్టర్ గోరకంటి పవన్, యూనిట్ హెడ్ కె శ్రీనివాస్ రెడ్డి, అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ చిదిరి తెలిపారు. రక్తనాళాల్లో రక్త సరఫరా కానీ బ్లాక్ అయితే కాలు కానీ చేయి కానీ తీసేయాల్సిన అవసరం లేదు. ఆన్ టైం వచ్చేస్తే కాలు కాపాడగలుగుతాము, చేయి కాపాడగలుగుతాము. కొందరికి అప్పుడప్పుడు మనం చూస్తుంటాం, బ్లాక్ అవుట్ అవుతూ ఉంటాయి. అంటే ఒక 2 సెకండ్లు అలా ఏమవుతుందో ఏం కనబడకుండా ఉంటుంది. సో అది కూడా ఒక సైన్ అనమాట. అంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో అక్కడక్కడ బ్లాక్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో అది మనం ముందుగానే పసిగట్టి బ్లాక్ని తీసేస్తే ఫ్యూచర్లో పెరాలసిస్ వచ్చే ప్రాబ్లమ్ని కూడా మనం అరికట్టవచ్చు. ఇవే కాకుండా యాజ్ అ వాస్కులర్ సర్జన్ మనం ఏమేమి ట్రీట్మెంట్ చేస్తామంటే, మనకి ఎక్కువగా నిల్చుని ఉండేవాళ్ళు లైక్ టీచర్స్ కానీ, ఇప్పుడు మన మీడియా వాళ్ళు కానీ, పోలీస్ ఆఫీసర్సే కానీ, నర్సింగ్ స్టాఫే కానీ ఎక్కువసేపు నిల్చునే వాళ్ళకి కింద నుండి పైకి వెళ్ళే రక్త సరఫరా అనేది ఆగిపోయి కాళ్ళల్లో నరాలు తేలి ఎక్కువసేపు నిల్చుంటే కాళ్ళు వాపులు వస్తాయి, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, పుండ్లు అవుతూ ఉంటాయి. సో దాన్ని కూడా ఏ కట్టు లేకుండా ఎండోవాస్కులర్గా ట్రీట్మెంట్ చేస్తే ఇమీడియట్ పోస్ట్ ప్రొసీజర్ పేషెంట్ కెన్ వర్క్ అండ్ కాళ్ళు సేవ్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ. నేను ప్రతి నెల 3 శనివారం వరంగల్కి విజిట్ అవుతూ ఉంటాను. అండ్ ఇది మా స్వస్థలం. సో మా ఇల్లు ఇక్కడే హంటర్ రోడ్లో ఉంటుంది. చదువుకంతా ఇక్కడే.